ఛానల్ ద ఆంధ్రమల్లు. సో ఈరోజు వీడియో ఏమో వచ్చేసి యూట్యూబ్ గురించి. అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాలానే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉంటారు. సో మీ అందరి కోసం ఈ వీడియో అంకితం. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ ఫాలో అవుతే మోస్ట్లీ ఒక 6 to 7 months లో మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది నేను గ్యారంటీ ఇస్తున్నాను. గైస్, మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీ అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను కరెక్ట్ గా 10 పాయింట్స్ అనేవి చెప్తాను, అంటే 10 ఇంపార్టెంట్ పాయింట్స్ యూట్యూబ్ లో ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి అని. సో ఈ 10 పాయింట్స్ లో మీరు 6 పాయింట్స్ కరెక్ట్ గా ఫాలో అయితే చాలు, మిగతా 4 మిమ్మల్ని ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతాయి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. యూట్యూబ్ గురించి చెప్పేంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు ప్రెసెంట్ లేదు. నేను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను, అంటే కొంచెం ముందే స్టార్ట్ చేశాను, కాకపోతే మళ్ళీ రీస్టార్ట్ చేశాను. కొంచెం సక్సెస్ అనే పాత్ లో వెళ్తున్నాను ఇప్పుడు. సో ముందు ఇంకా మంచిగా వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ ని బట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను, అండ్ కొంచెం రీసెర్చ్ బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ మై అబ్జర్వేషన్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ కంటెంట్ వుడ్ హెల్ప్ యూ. ఫస్ట్ పాయింట్ ఏమో వచ్చేసి థంబ్నెయిల్ క్రియేషన్. ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే ముందే ఇంకోటి అనుకోవాలి, అదేంటంటే థంబ్నెయిల్ క్రియేషన్. థంబ్నెయిల్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వీడియోకి. అంటే థంబ్నెయిల్ ఇస్తేనే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మన వీడియో అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా మంది థంబ్నెయిల్స్ లేకుండా డైరెక్ట్ గా వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. సో అవి రీచ్ వెళ్ళవు అని నేను చెప్పట్లేదు, వాటికి కూడా రీచ్ ఉంటుంది. కొన్ని బాగా క్లిక్ అవుతాయి, కాకపోతే మీరు థంబ్నెయిల్ అనేది ఇస్తే ఇంకొంచెం అట్రాక్టివ్ ఉంటుంది వీడియో అనేది. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయాలని చాలా మందికి అనిపిస్తుంది ఆ థంబ్నెయిల్ అనేది చూసి. అండ్ ఈ థంబ్నెయిల్ లో ఓన్లీ ఫోటో వరకే కాకుండా ఈ వీడియోలో దేని గురించి చెప్తున్నారో అనే దాని గురించి కూడా థంబ్నెయిల్ లో ఇవ్వండి. సో మీరు థంబ్నెయిల్ అలా కరెక్ట్ గా ఇచ్చినట్లయితే చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో థంబ్నెయిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను రీసెంట్ గా మా అమ్మమ్మ హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ థంబ్నెయిల్ చూసే చాలా మంది ఆ వీడియో ఓపెన్ చేసి చూసుంటారు కదా. సో యా, దట్స్ వై ఐ సే థంబ్నెయిల్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ విషయం ఏమో వచ్చేసి థంబ్నెయిల్. ప్రతి వీడియోకి థంబ్నెయిల్ అనేది పెట్టండి. ఇట్ విల్ హెల్ప్ యువర్ ఛానల్ టు గ్రో బెటర్. అండ్ సెకండ్ ఏమో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, అది టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. సో ప్రతి వీడియోకి మనం టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే అది కూడా మన ఛానల్ రీచ్ కి గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. సో మీకు అది చూపిస్తాను నేను ఇప్పుడు ఎలాగా అనేది. గైస్, సో నేనైతే ఇప్పుడు నా ఫోన్లోనే చూపిస్తున్నాను, మీకు చూడండి, నా ఛానలే చూపిస్తాను. సో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నా వీడియోస్ ఉన్నాయి. సో థంబ్నెయిల్ అనేవి ఇలా ఇవ్వాలి. ఇన్ షార్ట్లో అయినా మనం చేసేసుకోవచ్చు ఈజీగా. ఇవన్నీ ఇన్ షార్ట్లో చేసేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఫోటో పెట్టి జస్ట్ ఇలా టైప్ చేస్తే సరిపోతుంది. ఈ స్మార్ట్ శంకర్ అని డాన్స్ కవర్ వీడియో ఇచ్చాను చూడండి. సో అలా జస్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. సో థంబ్నెయిల్ అనేది మర్చిపోకుండా ఇవ్వండి మీరు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమో వచ్చేసి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి మనం. అంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవి రెండు ఇవ్వాలి. అవి రెండు మర్చిపోకుండా ఇవ్వండి. టైటిల్ అంటే ఇదిగో ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు టిఫా స్కాన్ వీడియో ఉంది, నా టిఫా స్కాన్ రిపోర్ట్ అండ్ రీడింగ్స్. టిఫా స్కాన్లో ఏమేమి తెలుసుకోవచ్చు, ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ స్కానింగ్. ఇక్కడ కింద మోర్ అనేది ఉంటుంది చూడండి. సో ఈ మోర్లో మీకు డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. సో టైటిల్తో పాటు డిస్క్రిప్షన్ అనేది కూడా ఇవ్వండి. అండ్ ఈ టైటిల్లో ఏమి ఇచ్చారో అదే ఫస్ట్ కాపీ చేసుకోండి డిస్క్రిప్షన్లో. తర్వాత మీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీరు ఇలా మెసేజ్ ఓరియంటెడ్గా ఏమన్నా మెసేజ్ ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ ఊరికే వదిలేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ సాంగ్స్ అనేది ఇవ్వకండి. సో మూవీ సాంగ్స్ అనేది ఇస్తే మీకు కాపీరైట్ అనేది పడిద్ది. యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ఉంటుంది. సో అక్కడ సాంగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో నుంచి సాంగ్స్ ఇస్తే మీకు కాపీరైట్ అనేది పడదు. అండ్ ఇంకా మిగతా లింక్స్ ఏమన్నా ఇవ్వచ్చు. లైక్ మీ ఫస్ట్ వీడియో అయితే లింక్ ఏం అవసరం లేదు. ఒకవేళ సెకండ్ వీడియో, థర్డ్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోస్ ఒక లింక్ అనేవి ఇవ్వచ్చు ఇక్కడ. సో అక్కడ క్లిక్ చేస్తే ఆ వీడియోకి వెళ్ళిపోతుంది. సో చూడండి, వాచ్ మై ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ హియర్. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. సో ఎవరికన్నా నచ్చితే ఈ డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని చూస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ ఇలా టైటిల్లో ఇవ్వకుండా ఇలా డిస్క్రిప్షన్లో ఇవ్వండి. డిస్క్రిప్షన్లో లాస్ట్ కింద హ్యాష్ ట్యాగ్ అనేది ఇవ్వండి. అండ్ హ్యాష్ ట్యాగ్ మీ వీడియోకి సంబంధించింది అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీ వ్లాగ్, టిఫా స్కాన్ వ్లాగ్. సో దానికి సంబంధించినట్టుగా ఇలా ప్రెగ్నెన్సీ వ్లాగ్, ప్రెగ్నెన్సీ జర్నీ, టిఫా స్కాన్, హాస్పిటల్ రిపోర్ట్స్ అని దానికి బేస్డ్గా
ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంట్రడక్షన్ వీడియో అయితే #ఇంట్రడక్షన్ వీడియో, #న్యూ యూట్యూబర్, #యూట్యూబ్ ఫీడ్, వైరల్ వీడియో, ట్రెండింగ్ వీడియో అని ఇలాంటి హ్యాష్ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు మీరు. ఒకవేళ వేరే వీడియో హోమ్ టూర్ అయితే హోమ్ టూర్ అని హ్యాష్ట్యాగ్ ఇవ్వండి. సో అలా హ్యాష్ట్యాగ్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ మీ హ్యాష్ట్యాగ్ అనేది అపియర్ అవుతుంది. చూడండి ఇక్కడ టిఫాస్కాన్ అని హ్యాష్ట్యాగ్ అపియర్ అవుతుంది. సో ఎవరన్నా సెర్చ్ చేసినప్పుడు ఈజీగా మన వీడియో అనేది సెర్చ్ లో కనిపిస్తుంది వాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి నెక్స్ట్ పాయింట్ కూడా చెప్తాను. థర్డ్ పాయింట్ ఏమో వచ్చేసి లెంత్ ఆఫ్ ద వీడియో డ్యూరేషన్ అనేది చూసుకోండి. నేను చూడండి స్టార్టింగ్లో నాకు తెలియదు కాబట్టి చాలా షార్ట్ వీడియోస్ ఇచ్చాను. అండ్ అది కూడా నేను ప్రిపేర్డ్గా లేనమాట. అప్పుడు అనుకోకుండా వెంటనే వీడియోస్ తీశాను. సో స్టార్టింగ్ వీడియోస్ చూడండి, నాకు జస్ట్ 4 minutes, 3 minutes, 2 minutes ఇలా ఇచ్చాను. తర్వాత మెల్లగా పెంచుకుంటూ వచ్చాను. 9 minutes, 15 minutes, మళ్ళీ 9. ఇప్పుడు నా ప్రతి వీడియో చూసుకుంటే ఎవ్రీ వీడియో ఆల్మోస్ట్ 10 minutes పైన ఉంటుంది. సో ఎవ్రీ వీడియో 10 minutes పైన ఉండేటట్టు చూసుకోండి మీరు. స్టార్టింగ్ వీడియోస్ అయితే 8 minutes అయినా పర్లేదు. ఎందుకంటే మీరు టైమింగ్ ఎక్కువ పెట్టినప్పుడు ఏంటంటే వాచ్ అవర్ అనేది త్వరగా పెరుగుతుంది. సో అది మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎక్కువసేపు ఉంటే టార్గెట్ అనేది ఎక్కువ ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏమో వచ్చేసి ఒక యూట్యూబర్గా మీరు యూట్యూబ్ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది చూడండి. సో దిస్ ఈస్ ది యూట్యూబ్ స్టూడియో యాప్. సో ఫోన్లో యూట్యూబ్ స్టూడియో అనే యాప్ కూడా ఉంచుకోండి. సో ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ ద్వారానే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని గురించి. సో చూడండి, నేను ఇప్పుడు మీకు వాచ్ అవర్ గురించి చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇప్పుడు టిఫాస్కాన్ వీడియో చూడండి, 21 minutes ఉంది ఈ వీడియో. సో దీని వాచ్ అవర్ నేను చూపిస్తాను. 21 minutes ఉంది కాబట్టి 3K వ్యూస్ అయినా 133 వాచ్ అవర్ అనేది వచ్చింది. అండ్ ఈ హోటల్ వీడియో చూడండి, ఇది జస్ట్ 1 minute ఉంది. సో 1 minute వీడియో 1 minute 43 seconds అంటే ఆల్మోస్ట్ 2 minutes అని వేసుకోవచ్చు మనం. సో ఈ వీడియోకి చూడండి జస్ట్ 13.4 ఉంది వాచ్ అవర్ అనేది. సో వాచ్ అవర్ పెరగాలంటే మీరు టైం ఇంక్రీజ్ చేసుకుంటే వాచ్ అవర్ అనేది త్వరగా పెరుగుతుంది. సో అది మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఇప్పుడైతే నేను ఆల్రెడీ మీకు 3 points చెప్పేశాను కదా. అండ్ ద 4th పాయింట్ ఏమో వచ్చేసి ఎప్పుడు ఒక బుక్ అనేది పెట్టుకోండి ఈ యూట్యూబ్ కోసం. చూడండి ఇప్పుడు నా దగ్గర ఇది ఒక బుక్ ఉంది, చిన్న బుక్. అండ్ ఇందులో నా ఐడియాస్ అంటే మనకేమన్నా కొత్త ఐడియా, నెక్స్ట్ వీడియో ఏం తీయాలి, దేని గురించి తీయాలి అనే ఐడియా ఉంటే వెంటనే రాసేసుకోండి. అండ్ ఒకవేళ మీకు కొన్ని పాయింట్స్ గుర్తుండకపోవచ్చు చెప్పేటప్పుడు, సో మెయిన్ పాయింట్స్ జస్ట్ హైలైట్ చేసి మెయిన్ పాయింట్స్ అనేవి రాసి పెట్టుకోండి. సో మీరు మర్చిపోయిన ఆ పాయింట్ అనేది ఇంక్లూడ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. దిస్ మై యూట్యూబ్ నోట్. చూడండి ఇప్పుడు ఇదంతా వాడేశాను. నిజంగానే స్టార్ట్ చేశాను, ఇది ఎక్కువ అవ్వలేదు. మేబీ నా ప్రెగ్నెన్సీ మెటర్నిటీ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడే బుక్ అనేది రెడీ చేసుకున్నాను. 5th పాయింట్ ఏమో వచ్చేసి ప్రతి టాపిక్ మీద రీసెర్చ్ అనేది చెయ్యండి. ఒకవేళ మీరు ఏ వీడియో చేస్తున్నట్లయినా సరే, ఒకవేళ ఫుడ్ వీడియో అయినా సరే, అవి పాయింట్స్ రాసి పెట్టుకోండి. సో ఒకవేళ మీకు అవగాహన లేకపోతే, బాగా అవగాహన ఉంటే అవసరం లేదు, జస్ట్ టాపిక్ వరకు రాసి పెట్టుకోండి, రేపు ఈ వీడియో షూట్ చేయాలి అన్నట్టుగా. అండ్ ఒకవేళ కొన్ని మనకు గుర్తుండవు, లైక్ హాల్ వీడియోస్ చేస్తాం, మెటర్నిటీ హాల్ కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ హాల్ కానీ, అజియో హాల్ అని కొంతమంది హాల్స్ చేస్తూ ఉంటారు. సో అన్నిటికీ రేట్స్ అనేవి గుర్తుండవు మనకి, లేకపోతే ఏ మోడల్ డ్రెస్ అనేది ప్రతిదీ గుర్తుండవు. సో అలాంటివి నోట్ చేసుకోవడానికి ఇలాంటి బుక్స్ మెయింటైన్ చేస్తే అవి హెల్ప్ అవుతాయి. నేను కూడా మెటర్నిటీ వీడియో తీసాను కదా, సో మెటర్నిటీ వీడియో అప్పుడు చూడండి, లైక్ దిస్ ఐ హ్యావ్ రిటర్న్, లైక్ కాస్ట్ ఎంత పడింది, ఎక్కడ పర్చేస్ చేశాను అనే వాటి గురించి డీటెయిల్స్ రాశాను. ఒకవేళ మర్చిపోతే బుక్ రిఫర్ చేసుకొని చెప్పొచ్చు కదా అన్నట్టుగా. హ్యాండీగా ఒక బుక్ ఉంటే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు తెలియని టాపిక్స్ అయినా సరే కొంచెం రీసెర్చ్ అనేది చేయండి. గూగుల్లో రీసెర్చ్ చేయండి అండ్ యూట్యూబ్లో కూడా చూడండి. లైక్ ఇప్పుడు నేను టిఫాస్కాన్ వీడియో చేశాను అండ్ ప్రెగ్నెన్సీ డైట్ వీడియో చేశాను. సో ఇవి నేను బ్లైండ్గా అయితే చేయలేదు. బ్లైండ్గా చేస్తే మనం ఏమైనా తప్పు చెప్తే మన ఫాలోవర్స్ అనేది ఇవి పాటిస్తారు కదా, సబ్స్క్రైబర్స్ కూడా అవి ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చెయ్యండి, ఎంతో కొంత చెయ్యండి. నేను ఈ వీడియోస్ తీసినప్పుడు ప్రెగ్నెన్సీ డైట్ కానీ, టిఫాస్కాన్ కానీ ఇవన్నీ తీసినప్పుడు నేను బ్లైండ్గా వెళ్లకుండా చాలా మంది డాక్టర్ టాక్స్ అనేవి విన్నాను అండ్ గూగుల్లో రీసెర్చ్ చేశాను. నెట్లో కూడా ఒకటే ఆర్టికల్ చదివి మనం దాన్ని బట్టి చెప్పేయకూడదు. ఒక 10 ఆర్టికల్స్ అయినా చదవాలి. ఒక 10 ఆర్టికల్స్ చదివితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి మనం వీడియో చేసేయచ్చు అనమాట. 5th పాయింట్ ఏమో వచ్చేసి ఇది, ఎప్పుడు రీసెర్చ్ అనేది కొంచెం చేయండి ఆ టాపిక్ మీద. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే, ఒకవేళ ఐడియా ఉన్నట్లయితే, లేకపోతే పెద్దవాళ్ళని అడిగి కానీ సజెషన్స్ అటు ఇటు తెలుసుకొని సో దాన్ని బట్టి చెప్పండి.
సో స్పీక్ బేస్డ్ ఆన్ రీసెర్చ్. దట్స్ ద 5th పాయింట్. 6th పాయింట్ ఏమో వచ్చేసి వీడియోస్ అండ్ షార్ట్స్ గురించి. అంటే వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మీరు మంత్లీ ఒక 5 to 6 వీడియోస్ అన్న అప్లోడ్ చేసేటట్టు చూసుకోండి. స్టార్టింగ్ లో అంటే ఇనిషియల్ గా మీరు స్టార్ట్ చేస్తున్నట్టయితే, కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబర్ అయితే ఎవ్రీ మంత్ మినిమం ఒక 6 to 7 వీడియోస్ ఉండేటట్టు చూసుకోండి. మాక్సిమం 5, 6 or 7. సో ఈ లోపు ఈ రేంజ్ లో ఉండేటట్టు చూసుకోండి. సో అది మీకు చాలా ఫాస్ట్ గా రీచ్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు 5, 6 or 7 వీడియోస్ ఈ రేంజ్ లో చేస్తే ఎవ్రీ మంత్ 4 పైన ఉండేటట్టు చూసుకోండి. 4, 5, 6, 7 ఈ రేంజ్ లో చూసుకోండి కుదిరితే. అండ్ ఎవ్రీడే వీడియో అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే అప్లోడ్ చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు చూడరు, వాళ్ళకంత టైం కూడా దొరకదు ప్రతి వీడియో చూడాలంటే. సో నేనైతే స్టార్టింగ్ లో చేసిన మిస్టేక్ ఇదే. నేను మంత్లీ నాకు తెలిసి అరౌండ్ 2 to 3 వీడియోస్ అంతే అప్లోడ్ చేశాను. అంటే వీక్లీ ఒకటి అప్లోడ్ చేశాను, ఎవ్రీ సండే ఆర్ సాటర్డే అన్నట్టుగా అప్లోడ్ చేశాను. సో అదొక మిస్టేక్ నేను చేసింది. ఒక బిగినర్ గా మనం అలా వీక్లీ అప్లోడ్ చేస్తే అది క్లిక్ అవ్వచ్చు, క్లిక్ అవ్వకపోవచ్చు, అండ్ మనం టార్గెట్ అనేది మీట్ అవ్వకపోవచ్చు. సో స్టార్టింగ్ లో ఇనీషియల్ గా చేసేటప్పుడు ఏంటంటే ఎవ్రీ 3 to 4 days లేకపోతే 5 days కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయండి. సో మంత్లీ అప్పుడు 6 to 7 వీడియోస్ అప్లోడ్ అయిపోతాయి. సో దాట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయని రోజు షార్ట్స్ అప్లోడ్ చేయండి. షార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఛానల్ గ్రోత్ కి. కొంతమందికి షార్ట్స్ ద్వారానే క్లిక్ అయిపోతాయి, ఇంకొంతమందికి షార్ట్స్ లో క్లిక్ అవ్వదు అసలు, కాకపోతే వీడియోస్ లో క్లిక్ అవ్వచ్చు. అండ్ మెయిన్ ఫోకస్ వీడియోస్ మీదే పెట్టండి. బికాస్ వీడియోసే మీకు మంచి రెవెన్యూ ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ వీడియోస్ మీదే పెట్టండి. ఫుల్ టైం షార్ట్సే అప్లోడ్ చేస్తూ ఉండకండి. వీడియోస్ అనేది 6 to 7 అప్లోడ్ చేయండి. అండ్ షార్ట్స్ కూడా రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఒకవేళ కొన్ని రోజులు కుదరకపోయినా పర్లేదు. సో షార్ట్స్ ఏమో వచ్చేసి మీరు ఎక్కువగా ఎలాంటి షార్ట్స్ చేస్తే క్లిక్ అవుతాయి అంటే డాన్స్ వీడియోస్ ఇలాంటివి చేస్తే క్లిక్ అవుతాయి, ట్రెండింగ్ లో ఉండే ఆడియోస్. సింగిల్ పర్సన్ కాకుండా ఒక 2 to 3 మెంబర్స్, లేకపోతే మదర్స్ తో గానీ, మదర్స్ చేస్తారంటే వాళ్ళతో గానీ, లేకపోతే సిస్టర్స్ గానీ, కజిన్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, వీళ్ళందరితో చేస్తే చాలా బాగా క్లిక్ అవుతాయి. షార్ట్స్ అనేవి చాలా త్వరగా క్లిక్ అవుతుంది. అంటే అడిషనల్ గా ఇంకో పర్సన్ ఉంటే, సింగిల్ గా చేసేదానికన్నా ఇలా అడిషనల్ గా ఉంటే త్వరగా క్లిక్ అవుతాయి షార్ట్స్ అనేవి. ఇంకా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తే షార్ట్స్ కొందరికి క్లిక్ అవుతుంది. అండ్ కుకింగ్ వీడియోస్ కానీ మనం మంచిగా ఫ్లేవర్ యాడ్ చేసి మంచి టాక్స్ ఇస్తే షార్ట్స్ లో కూడా కుకింగ్ వీడియోస్ కూడా క్లిక్ అవుతాయి. అండ్ కపుల్ వీడియోస్ ఉంటాయి కదా, సో ఇలాంటివి కామెడీ వీడియోస్ కానీ, సో ఇవన్నీ క్లిక్ అవుతాయి మోస్ట్లీ. సో ఇలాంటి వీడియోస్ అయితే షార్ట్స్ మీరు అప్లోడ్ చేసేయండి. షార్ట్స్ నావైతే ఎక్కువగా క్లిక్ అవ్వట్లేదు బికాస్ నేను సింగిల్ పర్సన్ గా చేస్తున్నాను కాబట్టి. ఇంకో పర్సన్ ఎవరు నాకు తోడుగా లేరు ప్రస్తుతానికి చేయడానికి. అండ్ మా హస్బెండ్ కూడా చెయ్యరు, మీకు తెలిసిందే కదా, ఎప్పుడో ఒకసారి చేస్తారు. సో దట్స్ ద రీజన్ నా షార్ట్స్ అంతగా క్లిక్ అవ్వట్లేదు. ఎప్పుడో కొన్ని అలా కొంచెం క్లిక్ అవుతాయి, 3K అలా వెళ్తాయి అంతే. ఎక్కువ మంది డాన్స్ వీడియోలు ఉంటే త్వరగా క్లిక్ అవుతారు. అండ్ మదర్స్ ఎవరైనా చేస్తే అలాంటి ఛానల్స్ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి. సో షార్ట్స్ ద్వారానే సబ్స్క్రైబర్స్ చాలా త్వరగా ఎర్న్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే వీడియోస్ కన్ని వ్యూస్ రావు వీళ్ళకి, బికాస్ మెయిన్ ఫోకస్ షార్ట్స్ మీద పెడుతున్నారు కాబట్టి. సో నేనేమంటానంటే మెయిన్ గా ఫోకస్ అనేది వీడియోస్ మీద పెట్టండి, షార్ట్స్ మీద కొంచెం తగ్గించి. అప్పుడు మీకు రెవెన్యూ జనరేట్ అవ్వడానికి కూడా, బాగా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద 6th పాయింట్ గైస్. సో ఇవే ఈ 6 పాయింట్స్ మీరు కరెక్ట్ గా పాటిస్తే మిగతా 4 పాయింట్స్ మిమ్మల్ని ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతాయి. ఆ 4 పాయింట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఏమో వచ్చేసి అందులో సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్, ఈ టార్గెట్ అనేది మీట్ అవుతారు. మీరు ఈ 6 ఫాలో అయితే కొంతమందికి 2 to 3 months లోనే ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వచ్చు. నాకు కూడా ఒక 2 to 3 months లోనే అయ్యి ఉండేది. కాకపోతే నేను స్టార్టింగ్ చాలా ఇన్యాక్టివ్ ఉన్నా, తర్వాత ప్రెగ్నెన్సీ టైం కాబట్టి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చాను, మొత్తం ఆపేశాను, మళ్ళీ రీస్టార్ట్ మేలో స్టార్ట్ చేశాను. సో ఆ 2 months లో నాకు త్వరగా మానిటైజేషన్ అయిపోయింది. నాకైతే ప్రస్తుతానికి ఛానల్ మానిటైజ్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మీరు కూడా ఒకవేళ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు కూడా మీ అందరి ఛానల్స్ కూడా మానిటైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ని బట్టి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఛానల్ ఇంత త్వరగా మానిటైజ్ అవుతుందని. నేను ఒక అక్టోబర్ కల్లా మానిటైజ్ అయితే చాలు అని అనుకున్నాను. బట్ ఆగస్ట్ కి కరెక్ట్ గా నా ఛానల్ August 1st కల్లా నా ఛానల్ మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో యా, దట్స్ ద 7th పాయింట్ గైస్, మిమ్మల్ని ఫాలో అయ్యే 7th పాయింట్. అండ్ 8th పాయింట్ ఏమో వచ్చేసి మానిటైజేషన్ కి అప్లై చేసుకోవాలి. మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలిసే ఉంటది. ఒకవేళ తెలియకపోతే టెక్ ఛానల్స్ ఉంటాయి, లైక్ మాధురి గారి ఛానల్ అండ్ మధు టెక్, వీళ్ళ ఛానల్స్ ఉంటాయి, చాలా బాగా చెప్తారు వీళ్ళు. వాళ్ళ ఛానల్స్ చూస్తే మానిటైజేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో అనేది తెలుస్తుంది. అది కూడా 3 steps ఉంటది.
ఫస్ట్ స్టెప్ అప్పటికప్పుడు చేసేస్తే డైరెక్ట్ గా అయిపోతుంది. అండ్ సెకండ్ స్టెప్ ఏమో వచ్చేసి కొంచెం టైం పడుతుంది, మేబీ 1 డే పట్టొచ్చు. 1 డే, కొంతమందికి 1 to 2 days పట్టొచ్చు. సో 2 days లో అది కూడా రివ్యూ అయిపోతుంది. ఒకవేళ మీ ఛానల్ కి రీయూస్డ్ కంటెంట్ అలాంటివి ఏం లేకపోతే త్వరగా ఛానల్ అనేది సెకండ్ ది కూడా అప్రూవ్ అయిపోతుంది. అండ్ థర్డ్ వన్ కూడా ఆ తర్వాత వెంటనే అప్రూవ్ అయిపోతుంది. సో మోనిటైజేషన్ అనేది ఇంతటితో రెడీ అవుతుంది. ఆ తర్వాత 9th స్టెప్ ఏమో వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే గూగుల్లో జస్ట్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి. యాడ్సెన్స్ అని టైప్ చేశాక స్టార్టింగ్ లోనే యాడ్సెన్స్ అని ఒక అకౌంట్ వస్తుంది. సో అందులో మన జీమెయిల్ అడుగుతారు. జీమెయిల్ అడిగితే మన జీమెయిల్ ఇస్తాం. తర్వాత మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతారు. ఒకవేళ ఉంటే ఎస్ అని ఇవ్వండి, ఒకవేళ లేకపోతే నో ఐ డు నాట్ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అన్నట్టుగా ఇస్తాం. సో అది ఇచ్చాక మిగతా ప్రాసెస్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనకు వచ్చేస్తుంది యూట్యూబ్ కి. సో మీకు ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటేనే రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏమో వచ్చేసి ట్యాక్స్ వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవి 3 ఉన్నాయి. సో ఈ 3 స్టెప్స్ పాటించాలి మనం. సో ఫస్ట్ ఏమో వచ్చేసి ట్యాక్స్ ఇన్ఫో అప్పుడే మనం జస్ట్ సబ్మిట్ చేసేయచ్చు అప్పటికప్పుడు. అండ్ ట్యాక్స్ అనేది మనం 15% ఇవ్వాలి, 30% అయితే ఇవ్వకండి. ఇవి కూడా ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే టెక్ ఛానల్స్ చూసేయండి. వాటి గురించి నాకు చెప్పడం అంత క్లియర్ గా రాదు. సో టెక్ ఛానల్స్ చూస్తే బెటర్ అనుకుంటా. నేను ఇలాంటి ఛానల్స్ చూసే అప్లై చేసుకున్నాను వీటికి. సో ఫాలో అయిపోండి అది మీరు. అండ్ ట్యాక్స్ ఇన్ఫో అనేది ఇచ్చాక మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే అది కొంచెం టైం పడుతుంది. మీ అకౌంట్ లో $10 ఎంతో పడాలి. సో ఆ $10 అనేది పడితేనే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేసుకోగలం. సో కొన్ని డేస్ నేను వెయిట్ చేశాను. నాకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అప్లై చేయడానికి కుదరలేదు, బికాస్ $10 అనేది పడలేదు అకౌంట్ లో. సో కొన్ని డేస్ తర్వాత అకౌంట్ లో $10 అనేది పడిద్ది. అది పడ్డాక ఐడెంటిటీ వెరిఫికేషన్, యాడ్సెన్స్ అకౌంట్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీ జీమెయిల్లో కూడా ఎక్కువ స్టోరేజ్ లేకుండా చూసుకోండి, లేకపోతే మీకు మెయిల్స్ అనేవి రావు. అండ్ ఈ మెయిల్స్ అండ్ యాడ్సెన్స్ అకౌంట్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో కొన్ని రోజుల తర్వాత $10 అయిపోయాక ఐడెంటిటీ వెరిఫికేషన్ అనే ట్యాబ్ అపియర్ అవుతుంది మీ దాంట్లో. ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ కి కూడా అప్లై చేసేసుకోండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది. ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 2 to 3 weeks పడుతుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ లో మనం అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్ గా ఇవ్వాలి. సో ఇవన్నీ మన అంటే పాన్ కార్డ్ బేసిస్ గానీ, లైసెన్స్ బేసిస్ గానీ, వీటిలో డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్ గా అలానే ఇవ్వాలి. సో దాన్ని బట్టి ఇస్తే మనకు యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. అది ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeks అనేది పడుతుంది ఆ యాడ్సెన్స్ పిన్ రావాలంటే. సో దానికోసం మీరు పేషెన్స్ గా వెయిట్ చేయాలి, పేషెంట్ గా. నాకు అబౌవ్ మోర్ దాన్ 1 week పట్టింది. ఐ థింక్ సెకండ్ వీక్ లో వచ్చింది యాడ్సెన్స్ పిన్ అనేది. నాకు మొన్నే వచ్చింది, లైక్ 2 days బ్యాక్. అండ్ యాడ్సెన్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఆ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. యాడ్సెన్స్ పిన్ అనేది వస్తేనే మనకి మనీ అనేది అకౌంట్ లో పడుతుంది. ఈ యాడ్సెన్స్ పిన్ వచ్చాక మనం దీన్ని వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం కుదురుతుంది. 10th పాయింట్ ఏమో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం. సో దట్స్ ద లాస్ట్ పాయింట్. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్నాక మన ఛానల్లో $100 టార్గెట్ ఉంటుంది, అంటే $100 రీచ్ అవ్వాలని. సో ఆ $100 రీచ్ అయితే ఆటోమేటిక్ గా మనం మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ప్రాసెస్ ఓవరాల్ గా. నెక్స్ట్ నాకు యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చింది, 2 days బ్యాకే వచ్చింది. నేను ఇంకా అప్లై చేసుకోలేదు, వెరిఫై చేసుకోలేదు. సో ఆ ప్రాసెస్ అయితే మీకు నా యూట్యూబ్ లో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు నేను చెప్పిందంతా కొంచెం క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. గైస్, మీరు యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే మీరు పాటించాల్సిన మెయిన్ స్టెప్స్ ఇవే. ఈ 6 steps అనేవి ఫాలో అయితే లాస్ట్ 4 steps అనేది ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఫాలో అయిపోతాయి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. మీకు ఎంతో కొంత ఈ వీడియో అనేది ఎంతో కొంత మోటివేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మళ్ళీ ఆపేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే రీస్టార్ట్ చేయండి. కాకపోతే ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియో క్లారిటీ కూడా బాగా ఉండేటట్టు చూసుకోండి. లైక్ ఫస్ట్ ది బాగోకపోయినా సెకండ్ దానికి ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ క్లారిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తారండి. సో అది కూడా హెల్ప్ అవుతుంది. వ్యూవర్స్ కి చూడడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఒకవేళ క్లారిటీ ఉంటే బాగా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ ఏమో నేను ఇక్కడ రాస్తాను. సో మీకు నచ్చినట్లయితే గనక మీరు నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు. జెనిస్_క్యూటీపై, Jenis_cutie_పై, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో అక్కడ కూడా ఫాలో అవుతే మీకు నా యూట్యూబ్ అప్డేట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, లేకపోతే ఫొటోస్ కానీ నేను వెళ్ళే ప్లేసెస్ కానీ వాటి అన్ని అప్డేట్స్ కావాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది ఫాలో అవ్వచ్చు.
సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. యా, దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లవ్ యూ. See you in the next video. Bye.